హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ఈరోజు మేము ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. వందే భారత్ ట్రైన్ ప్రైస్ అండ్ సీటింగ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకుందాము. మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేద్దురు రండి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ అంటండి ఇది. దీన్ని ఇండియన్ రైల్వే నిర్వహిస్తుంది. సీటింగ్ అయితే చాలా బాగుందండి. దీంట్లో ఫ్లైట్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది. ఇట్లా పేపర్స్ పెట్టుకోవడానికి చిన్న డ్రాలాగా ఇచ్చాడు. ఫుడ్ రెస్ట్ చాలా బాగుందండి. ఇది ఫుడ్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి టేబుల్ లాగా ఇచ్చాడు. న్యూస్ పేపర్ కూడా ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చూసారా, మనకి ఆర్టీసీ బస్సుల్లో ఉన్నట్లు సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి పైన ర్యాక్స్ లాగా ఇచ్చారనమాట. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే తిరుపతిలో 3:15కి స్టార్ట్ అయ్యామండి. ఆఫ్టర్నూన్ 3:15కి. ఈ ట్రైన్ అయితే మేము సికింద్రాబాద్ వెళ్ళేసరికి 11:30 అలా అవుతుందన్నమాట. మేమైతే ఈ ట్రైన్ ఎక్కేసరికి ఆల్రెడీ మేము లంచ్ చేసేసి ఎక్కామండి 3:15 కాబట్టి. మాకైతే ఈ ట్రైన్లో మేము ఫుడ్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట. ఏమేమి ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది చూడాలి. మాకైతే ఈ స్నాక్స్ ప్లస్ డిన్నర్ వస్తుంది అని చెప్పారనమాట. వాటిలో ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏంటి అని చూద్దాం. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ ఎక్స్ప్రెస్ని డిజైన్ చేసి తయారు చేసింది. ఇది ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా కింద మొదటి ట్రైన్ని 97 crores 18 monthsలో చాలా ఫాస్ట్గా తయారు చేసింది. అది ఈ ట్రైన్ని ఇంతకుముందు ఏంటంటే ట్రైన్ 18 అని చెప్పి పిలిచేవాళ్ళు. తర్వాత 2019లో వందే భారత్ అని చెప్పి పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదటి ట్రైన్ 2019 February 15న వారణాసి నుంచి ఢిల్లీకి స్టార్ట్ చేశారు. ఇది Indian Railways welcomes all passengers boarding from Tirupati station. తదుపరి స్టేషన్ నెల్లూరు. ఇగోండి, రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కానీ రేణిగుంటలో ఏంటంటే కొంచెం స్లో చేస్తాడు, కానీ ఇక్కడ ట్రైన్ అయితే ఆగదండి. ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి ఓన్లీ కొన్ని స్టాప్స్లో మాత్రమే ఆగుతుంది అనమాట. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ, ఇక తర్వాత సికింద్రాబాద్ అనమాట. ఇక్కడ మాత్రమే ఆగుతాయి అనమాట ట్రైన్ ఇది. ఈ ట్రైన్లో ప్యాసింజర్స్ అందరికీ కూడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఒకవేళ సరిపోదు అని అంటే కనుక ఇంకొకటి ఇస్తాడంట. దీంట్లో అన్నీ కూడా చైర్ కారే ఉంటాయి. అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. టోటల్గా 14 ఏసీ చైర్ కారు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయి. దీంట్లో టోటల్గా 1128 members ట్రావెల్ చేయొచ్చు. ట్రైన్లో నుంచి చూస్తుంటే వ్యూ చూసారా ఎంత చాలా బాగుందో. మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం అంతా వ్యూ అంతా కనిపించడం కోసం అనేసి ఈ ట్రైన్లో చుట్టూ కూడా మొత్తం గ్లాసెసే ఎక్కువ ఉంటాయి అనమాట అండి. మనకి మామూలు ట్రైన్స్లో అలా ఉండదు కదా, ఓన్లీ కిటికీల వరకునే ఉంటుంది కదా. అలా కాకుండా మొత్తం గ్లాసెస్ అంతా అరేంజ్ చేశారనమాట ఈ ట్రైన్కి. ఇది మాత్రం చాలా బాగుంది. మామిడి తోటలు, ఇలా అన్ని తోటలు, పొలాలు అన్నీ కూడా భలే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి 106 km/h స్పీడ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నెల్లూరు, 102 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఈ ట్రాకింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు మనం. ఈ ట్రైన్లో డోర్స్ ఆటోమేటిక్ డోర్స్ ఇచ్చాడు. టాయిలెట్స్ కూడా బయోవాక్యూమ్ టాయిలెట్స్ ఇచ్చాడు. ప్లస్ వాటర్ ట్యాప్స్ కూడా సెన్సార్ ఆపరేటెడ్ వాటర్ ట్యాప్స్ ఇచ్చాడు. చాలా బాగున్నాయండి ఇవి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోవడానికి సన్షేడ్స్ కూడా అరేంజ్ చేశాడు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టేషన్ అనేది ఇట్లా స్క్రీన్స్లో డిస్ప్లే కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడ పక్కనే పామాయిల్ తోటలు ఉన్నాయి.
వ్యూ చాలా బాగుంది. స్నాక్స్ అయితే సర్వ్ చేశాడండి మాకు. ఏమి ఇచ్చాడో చూద్దాము. ఫ్రూటీ ఒకటి ఇచ్చాడు, పీనట్ చిక్కీ ఒకటి ఇచ్చాడు, టమాటో సాస్ కూడా ఇచ్చాడు, టీ మిక్స్ ఇచ్చాడు, టిష్యూ ఒకటి ఇచ్చాడు, మురమురా ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చాడు. ఇదేదో ప్యాక్ చేసి ఉంది, ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. ఓ, సమోసా ఇచ్చాడు. చాలా హెవీగానే ఇచ్చాడు స్నాక్స్ అయితే కనుక. చూడండి. नेल्लूर स्टेशन पर पहुंचने वाली है। कृपया ट्रेन के पूरी तरह से रुकने के बाद ही सावधानी से उतरे। Please deboard carefully only after the train has come to a complete halt. దయచేసి మీ వస్తువులను తీసుకెళ్లడం మరువకండి. స్నాక్స్తో పాటు టీ మిక్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు హాట్ వాటర్ సప్లై చేశాడు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. పర్వాలేదు, నాట్ బ్యాడ్. నెల్లూరు స్టేషన్ నుండి ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. भारतीय रेल नेल्लोर स्टेशन से आने वाले सभी यात्रियों का स्वागत करती है। ఈ ట్రైన్లో రీడింగ్ లైట్స్ ఫెసిలిటీ కూడా బాగుందండి. 3 లైట్స్ ఇచ్చాడు. సీట్స్కి కింద సైడ్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చాడండి, సెల్ ఛార్జింగ్ పాయింట్స్. నెల్లూరు దాటిన తర్వాత కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 130 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి 95 km/hలో గుంటూరు అని చెప్పి చూపిస్తున్నాడు. గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ టైం ఆపినట్టున్నాడు, 2-3 minutes ఎక్కువ టైం ఆపినట్లున్నాడు. ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 160 km/h, కానీ మన ట్రాక్ సపోర్ట్ చేయదని చెప్పి 130 km వరకే వస్తున్నాడు మ్యాక్సిమము ఈ రూట్లో అయితే. టోటల్గా మన ఇండియాలో 51 వందే భారత్స్ ప్రజెంట్ నడుస్తున్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక ఫస్ట్ వందే భారత్ వచ్చేసి సికింద్రాబాద్ టు వైజాగ్కి మన నరేంద్ర మోడీ గారు వర్చువల్గా January 15, 2023 స్టార్ట్ చేశారు. ఇది మనది సెకండ్ వందే భారత్ ట్రైన్ అనమాట. ఇది కూడా నరేంద్ర మోడీ గారే April 8, 2023 స్టార్ట్ చేశారు. గుంటూరు దాటిన తర్వాత డిన్నర్ సప్లై చేశారు మాకు. వాల్యూమ్ కూడా బాగానే అనిపిస్తుంది చూస్తుంటే. ఏమేమి పెట్టారో చూద్దాము. ఈ రోల్ వచ్చేసి చపాతీ ఇచ్చాడు. 3 pieces ఉన్నాయి చపాతీ. చిన్నగా ఉన్నాయి కానీ 3 pieces ఉన్నాయి. ఓకే. కర్డ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి రైస్ ఇచ్చాడు దీనిలో.
వచ్చేసి పప్పు ఇచ్చాడు. క్వాంటిటీ కూడా బాగానే ఉంది పప్పు కూడా. దీంట్లో ఏదో కర్రీ ఇచ్చినట్లున్నాడు. అంతే, కర్రీ ఇచ్చాడు, చపాతీలో కర్రీ అనమాట. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చాడు, ఒక పర్సన్కి ఫుల్లీ సఫిషియెంట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. తర్వాత ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తున్నాడు ఒకటి. ఇంతకీ ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ ఎంత చెప్పలేదు కదా మీకు. మాకైతే పర్ పర్సన్ వచ్చి 1600 చేంజ్ దాకా పడిందండి. ఎగ్జిక్యూటివ్ కార్ చైర్ వాళ్ళకైతే 3000 చేంజ్ లాగా ఉంది అనమాట. We are approaching our destination, Secunderabad. సికింద్రాబాద్ రైట్ టైంకే వచ్చేస్తున్నామండి. ఇంకా 15 మినిట్స్ బిఫోరే ఉన్నాం ఇప్పుడైతే కనుక. ఒక 10-15 మినిట్స్ ఎక్కడైనా ఆపుతాడు మేబీ స్టేషన్కి రీచ్ అయ్యేలోపు. ఈ ట్రైన్లో జర్నీ అయితే కనుక మాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది యాక్చువల్గా. ఈ వందే భారత్ వచ్చిన తర్వాత మనకి ట్రైన్ జర్నీ కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంది.